హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజైతే ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. ఆలుగడ్డ ఫ్రైలోకి మేము కారం ఎలా తయారు చేసి వేస్తామో చూపిస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. ఫస్ట్ పల్లీలు వేసి పక్కన పెట్టేసుకోండి. పల్లీలు వేగినంతసేపుకి మిరపకాయలు కూడా పెంచి పక్కన పెట్టేసుకోండి. ఇవి నేను ఒక వారానికి 2 వారాల కట్ట స్టాక్ లాగా పెట్టుకుంటాను అన్నమాట, పొడి. అందుకని ఎక్కువ మిరపకాయలు తీసుకున్నాను. ఇలా తొడలు తీసేసి పక్కన పెట్టేసుకోండి. పల్లీలు అయితే వేగిని పక్కన పెట్టేసుకొని కొద్దిసేపు పల్లీలు చల్లారాలి. మిరపకాయలు వేసేసుకున్నాము. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, చాలు. ఇది కొంచెం వేయించేసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ తీసి పెట్టుకోండి. కొంచెం వేగినాక ఇవి వేసేసేయండి, ధనియాలు, జీలకర్ర. అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి కూడా పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారినాక మిక్సీకి వేసేసుకోవాలి, చూపిస్తాను. ఇలా కాసేపు చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఇవ్వండి తెల్లగడ్డలు, దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసి మిక్సీకి వేసుకోవాలి. ఇలా పొడి చేసేసుకొని ఇదైతే ఒక వారం 2 వారాలకి స్టాక్ చేసేసుకుంటాను. నేను డబ్బాకు పెట్టేసుకుంటాను. ఈ పొడి అయితే వేడన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. ఇలా ఏ ఫ్రై చేసినా కూడా ఆ పొడి వేసుకోవచ్చు. మాకైతే చాలా ఇష్టం, మేమైతే ఇలానే చేసుకొని తింటాం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?